అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన్మోహన్ సింగ్ మరణం అంచుల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారాయన. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడమే కాకుండా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ను నిలిపారు డాక్టర్ మన్మోహన్ సింగ్. అది 1991. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర గందరగోళంలో పడిపోయింది. కుప్పకూలే దశకు చేరుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు కొన్ని వారాలకు మాత్రమే సరిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మన్మోహన్ సింగ్. తనదైన నిర్ణయాలతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త బలాన్నిచ్చారాయన. మార్పుల ఏజెంట్గా తనదైన ముద్ర వేశారు. 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ను గేమ్ చేంజర్ బడ్జెట్గా పిలుస్తారు. ఎల్పీజీ అవును అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ సంస్కరణలతో పాటు ఎగుమతులు, దిగుమతుల విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చారు డాక్టర్ మన్మోహన్ సింగ్. దిగుమతి లైసెన్స్ ఫీజు తగ్గించి ఎగుమతులను ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకున్నారు మన్మోహన్ సింగ్. కస్టమ్స్ డ్యూటీ 220% నుంచి 150% తగ్గించారు. బ్యాంకులపై ఆర్బీఐ నియంత్రణను తగ్గించారు. డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లు, రుణ మొత్తాన్ని నిర్ణయించే అధికారం బ్యాంకులకు ఇచ్చారు మన్మోహన్ సింగ్. దేశంలో ప్రైవేటు బ్యాంకులు ప్రారంభించేందుకు నిబంధనలను సడలించారాయన. లైసెన్స్ రాజ్ రద్దు చేసి సంచలనం సృష్టించారు. దేశంలో దాదాపు 18 పరిశ్రమలు మినహా మిగిలిన వారందరికీ లైసెన్స్ అవసరాన్ని తీసేశారు. ఈ మార్పులు అంతర్జాతీయ మార్కెట్తో నేరుగా ఇండియన్ పరిశ్రమలు పోటీ పడేందుకు దోహదపడ్డాయి. ఈ సంస్కరణల ఫలితంగా తర్వాతి దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.